అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు మీ ఇంటి వంటలో మనకు వంటకాన్ని పరిచయం చేసేందుకు వచ్చింది ఎవరో తెలుసా? ఆవిడ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇన్ని భాషల్లో హీరోయిన్గా చేస్తున్నారండి. అయితే ఒకప్పుడు ఆవిడ టీవీ ఆర్టిస్ట్గానే మనకు పరిచయం అయ్యారు. ఈరోజు అంత ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆవిడ ఎవరో కాదండి, వహీదా. మరి వహీదా మీ ఇంటి వంటలో ఈరోజు మనకు వెరైటీ వంటకాల్ని పరిచయం చేస్తామంటున్నారు. ఆహ్వానించేద్దాం. హలో వహీదా. హాయ్, వెల్కమ్ టు అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే బక్రీద్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా జీ తెలుగు వ్యూవర్స్ అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. అందరూ చక్కగా వంటలు చేసుకొని తినడానికి రెడీగా ఉండి టీవీ ఆన్ చేసుకొని మా ప్రోగ్రామ్ చూస్తున్నారని అర్థమైంది. సో బక్రీద్ కాబట్టి ఈ రోజు ఇప్పుడు నేను చెప్పాలనుకోండి, మీరు చేయడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి రేపటి చేసుకునే ఐటమ్స్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకే వహీదా, మిమ్మల్ని ఫస్ట్ మేము ఇక్కడ బుల్లితెరకి పరిచయం చేశారు. ఇప్పుడు మలయాళం ఛానల్ ట్యూన్ చేస్తే అందులో హీరోయిన్ గా కనిపించారు. నేను మలయాళం చేశాను, కన్నడ, తమిళ్, మూడిట్లో హీరోయిన్, 4 లాంగ్వేజెస్ లో చేశాను. తెలుగులో కూడా హీరోయిన్ గా చేశారు కదా? 2-3 మూవీస్ చేశాను హీరోయిన్ గా. ఓకే వహీదా, ఈ రోజు మేము బక్రీద్ స్పెషల్ గా మిమ్మల్ని ఇక్కడ పిలిచాం కదా. యాక్చువల్లీ బక్రీద్ స్టోరీ ఏంటి మాకు చెప్తారా? నాకు తెలిసింది చెప్తాను నేను, ఎందుకంటే నేనేదో కొంచెం విన్నదే నేను చెప్తున్నాను. ఒకవేళ దానిలో తప్పులేమైనా ఉంటే పెద్దవాళ్ళు దయచేసి నన్ను క్షమించాలి. సారీ, ముజే మాఫ్ కర్నా అగర్ కుచ్ గలత్ హైతో. నాకు తెలిసింది ఏంటంటే అల్లాని ఒకరు ప్రే చేశారు. ప్రే చేస్తే వాళ్ళ కోరికలు తీర్చారు ఆయన. అయితే దానికి ప్రతిఫలంగా ఆయన కొడుకుని బలి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే. సో ఆ కొడుకు ప్లేస్ లో కొడుకుని ఎవరు బలి ఇవ్వలేరు కదా. సో అందుకోసం అని చెప్పేసి అల్లాని మళ్ళీ ప్రార్థిస్తే ఒక ఆప్షన్ అనమాట ఇది. సో ఆ కొడుకు బదులు ఒక మేకని తీసుకొచ్చి బలిస్తారు. ఓహో. సో అందువల్ల బక్రీద్ అని వచ్చిందనమాట. ఆ రోజు అందరూ కూడా ముస్లిమ్స్ మాక్సిమం అందరూ కూడా ఆ రోజు గోట్ ని బలిచ్చేసి సో అది అందరికి పంచి పెడతాము. సో బక్రా ఇట్స్ మేక. సో బక్రా ఈద్. సో ఇట్స్ బక్రీద్. నాకు తెలిసినంత వరకు మేము మేకల్ని అయితే మంచిగా బలిచ్చి చక్కగా వండుకొని తిని అందరికీ పంచి పెడతాం అనమాట. ఓకే సరే, మరి ఈ రోజు మాకు ఏం రెసిపీస్ చూపిస్తున్నారు? ఫెస్టివల్ కి యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే స్వీట్ ఉండాలి. ఏ ఫెస్టివల్ అయినా కంపల్సరీ ఉండాలి. సో అందుకోసం స్వీట్ చేస్తున్నాను, బియ్యంతో బర్ఫీ. మరి ఇంత మంచి వంటకు కావాల్సిన, అంటే సింపుల్ వంటకు కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? పాలు, యాలకుల పొడి, నెయ్యి, పంచదార, బియ్యపిండి, కొబ్బరి తురుము, బాదం జీడిపప్పు. ఓకే వహీదా, మనం వంట చేస్తూ మాట్లాడుకుందామా? యా షూర్. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి యాజ్ యూజువల్. కొంచెం హీట్ అయినాక మనం పాలు పోసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఓకే, అది మరగాలేమో కదా పాలు? మరగాలి. వహీదా, జనరల్గా ఫెస్టివల్స్ ఉన్నాయి కొన్ని. క్రిస్మస్ క్రిస్టియన్స్, రంజాన్ అండ్ బక్రీద్ ముస్లిమ్స్, హిందూస్కి చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. ఎలా సెలబ్రేట్ చేస్తారంటే హిందూ ఫెస్టివల్స్ కూడా మీకు అలవాటు ఉందా? అంటే దివాళీ ఉంది ఆఫ్ కోర్స్, ఇట్లాంటివన్నీ అందరికీ ఇష్టం కదా. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? కొన్ని హిందూ ఫెస్టివల్స్ చూస్తే నిజంగా మాకేమనిపిస్తుంది అంటే ఇంత చక్కగా చేసుకుంటున్నారు వీళ్ళు అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా సరే క్రాకర్స్ కాల్స్తూ ఉంటే, దీపావళి ఎస్పెషల్లీ దీపావళి చెప్పాలి. ఎందుకంటే ఒక క్యాస్ట్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఆ రోజు కంపల్సరీ క్రాకర్స్ కాలుస్తారు. అందరూ ఎంజాయ్ చేసే ఫెస్టివల్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మా ముస్లిమ్స్కి వచ్చేసరికి 2 మెయిన్ ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటి బక్రీద్, ఇంకొకటి రంజాన్. సో కుబానీ ఇస్తాం కదా, ఆ కుబానీ ఇచ్చేది అందరికీ ఇస్తాం అనమాట. అందరం కలిసే హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని చేస్తాం. అదేవిధంగా వినాయక చవితి కానీ, జనరల్గా అందరూ అనుకుంటారు హైదరాబాద్లోనే ఎక్కువ హిందూ ముస్లిం గొడవలు అవుతూ ఉంటాయి అది ఇది అని. కానీ హైదరాబాద్లోనే హలీం, రంజాన్ స్పెషల్ హలీం వచ్చిందంటే మాక్సిమం అందరూ తింటారు అనమాట. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ హ్యాపీగా వెజిటేరియన్స్ కూడా చాలా మంది హలీం తింటున్నారు. ఫెస్టివల్ అంటేనే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఒక కాస్ట్ కి సంబంధించిన ఫెస్టివల్ అని కాకుండా ఫెస్టివల్స్ ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు చూస్తే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి హిందూ ముస్లిం బాయి అంటుంటారు కదా. సో బాగా ఎక్కువ అనిపించేది హైదరాబాద్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. వినాయక చవితి వచ్చిందంటే చాలా మంది ముస్లిం
ముస్లిమ్స్ వెళ్తూ ఉంటారు నిమజ్జనం టైంలో కానీ ఎక్కడైనా సరే. అండ్ ఏ ఫెస్టివల్ వచ్చినా హిందూ ముస్లిమ్స్ కలిసే చేసుకుంటారు, పండగని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ క్రిస్మస్ గురించి చెప్పుకోవాలంటే కేక్స్, లాట్స్ ఆఫ్ ప్లమ్ కేక్స్, అవి సూపర్గా ఉంటాయి అన్నమాట. అన్ని ఫెస్టివల్స్ జరిపేసుకొని ఓవరాల్గా ఏమనుకుంటుంటే అన్ని ఫెస్టివల్స్ నావే, ఎవరు సెలబ్రేట్ చేసుకుంటే అన్ని మనమే. అదే, సో ఎవరు క్యాస్ట్ వేరుగా ఇది వేరుగా అదేం లేదనమాట. జనరల్గా నేను అందరికీ చెప్పాలనుకున్నాను, ఇండియా అనేది వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను ముస్లిం, నేను హిందూ నేను చెప్పుకున్నా కదా, వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకుని నాకు చాలా ఇష్టం. వెరీ నైస్. ఓకే, మనకి పాలు పొంగొచ్చేస్తాయి కదా, చక్కెర, షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, కొంచెం తినేవాళ్ళు కొంచెం వేసుకోండి. అది కొంచెం బాగా కరిగినాక ఇది బియ్యం పిండి ముందు రోజు నానబెట్టి 1 hour నానబెట్టి ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి కదా. మమ్మీ డాడీ ఏం చేస్తారు, ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నాకు ఒక్కడే ఒక బ్రదర్. ఓకే, ఏం చేస్తున్నాడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే, చిన్న కట్టుకుంటాం బాగా. ఎవరు గెలుస్తారు? జనరల్గా 10th క్లాస్ వరకు వాడు గెలిచేవాడు, ఇంటర్కి వచ్చేసినాక నేను ఓడిపోతున్నాను. రెండు ఒకటే కదా? కాదు కదా, అప్పుడంటే పాపం చిన్నోడని చెప్పేసి నేను ఫోన్లో గెలిపించేదాన్ని. ఇప్పుడు ఇంకా నాకు తప్పట్లేదు అనమాట, వాడే గెలుస్తున్నాడు. ఓకే, మీ చక్కెర కరిగిపోయింది కదా. నెక్స్ట్ ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి అది కొంచెం బాయిల్ అవ్వాలా? అవును, కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే వహిదా, ఇంకా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఇంకా ఏమైనా సినిమాలు చేస్తున్నారా? ప్రెసెంట్ సీరియల్స్ చేస్తున్నాను అండ్ కొన్ని యాడ్స్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మూవీ ఎంత మంచి క్యారెక్టర్స్ తప్పకుండా చేస్తాను. సో ఈ మూవీస్ చేయడం, క్యారెక్టర్స్ ఎంచుకోవడం అంతా మీరేనా, లేకపోతే ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అవుతారా, పేరెంట్స్ కానీ? అంటే ఫస్ట్ క్యారెక్టర్ తెలిసినాక డాడీ ఫస్ట్ అడుగుతారు. సో ఏదైనా ఫస్ట్ డాడీ ఓకే చేసినాక తర్వాత నేను చేయడం అలా జరుగుతుంది. ఓకే, కొంచెం ఓకే ఉడికిపోయింది. బియ్యం పిండి కలుపుతుండనా? ఇంట్లో కూడా ఇలా పక్కన చేస్తూ ఉండి అలా చేసి పెట్టేవాళ్ళు కదా. హెల్ప్ చేసేవాళ్ళ, వంట చేసి పెట్టేవాళ్ళ? హెల్ప్ చేసేవాళ్ళు. వంటలు మేమే చేస్తాము, హెల్ప్ చేసేవాళ్ళు ఉండాలి. ఓకే ఓకే. ఇంట్లో అయితే ఒకలే నేను ఒప్పుకోను. ఈ జాబ్ మీకే బాగుందా? అంతా ఈ జాబే బాగుంటుంది, ఆ జాబ్ అంతగా బాగోదు. ఉండలు కట్టుకోకుండా బాగా కలుపుకోవాలి. ఓకే, ఇది కొంచెం గట్టి పడాలన్నమాట. ఓకే, బర్ఫీ అంటే మనం కట్ చేసుకోవాలి కదా. అవును, చూసారా మీరు ఎంత మంచివారు. ఎన్నుకుండా కట్టకుండా కలిపి పెట్టాను. తీసుకోండి. ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా మీదే అని చెప్తాను నేను. లాస్ట్లో అదే చెప్తాను నేను. సో బాగుంటే చెప్తారా, బాగాలేకపోతే చెప్తారా? ఎలా ఉందో చెప్పాలి కదా, చేసింది నేను కదా. సో బాగుంది బాగాలేదు మీరు చెప్పాలి. ఇంత మంచి ఇంగ్రీడియంట్స్, సింపుల్ అండ్ టేస్టీ ఇంగ్రీడియంట్స్ వేసాము ఇందులో మనం. సో యాలకుల పౌడర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫేవరెట్, అందరికీ ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ అంటే అందరికీ ఇష్టమే చాలా. జీడిపప్పు అండ్ బాదాం. నెక్స్ట్ కొంచెం అలా నెయ్యి చుక్క వేస్తారా, అతుక్కోకుండా ఈజీగా ఉంటుందేమో కదా మనకి. సో ఒక ప్లేట్ ఇస్తే చక్కగా నెయ్యి చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తాను. మొత్తం స్ప్రెడ్ చేసేయాలి నెయ్యిలో ముంచు. ఓకే, అయిపోయింది కదా. ఇదేంటి చూస్తే ఇలా ఉంది, బర్ఫీ ఏంటి అంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ క్వశ్చన్ మార్క్ నాకు తెలుసు. సో చల్లారే అంత టైం మనకు లేదు కాబట్టి, సో ఇలాగే నేను నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు టేస్ట్ చేసేసాయి చక్కగా. దాని మీద గార్నిషింగ్ కోసం అని చెప్పేసి బాదం జీడిపప్పు. నా బియ్యం పిండి బర్ఫీ రెడీ అయిపోయింది. ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. బియ్యం పిండి బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, పాలు, యాలకుల పొడి, బాదం పప్పు, జీడిపప్పు, పంచదార, నెయ్యి, కొబ్బరి తురుము. తయారు చేసే పద్ధతి: బియ్యాన్ని ఒకరోజు ముందుగానే కాసేపు నానపెట్టి ఆ తర్వాత దాన్ని ఆరపెట్టి పిండి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో పాలు పోసి వేడి చేయాలి. పాలు వేడెక్కి మరిగిన తర్వాత అందులో పంచదార, ఎండు కొబ్బరి తురుము వేసి అది ఉడికిన తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి వేస్తున్నప్పుడు గడ్డలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత దాంట్లో యాలకుల పొడి, జీడిపప్పు, బాదం తురుము వేసి కలుపుకోవాలి. అలాగే చివరిగా కొంచెం నెయ్యి కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి రాసి ముందుగా మనం తయారు చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్ని ఆ ప్లేట్ మీదకి వేసుకుని బాదం పప్పు, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండితో బర్ఫీ తయారు.